గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విశాఖలో విప్రో విస్తరణ, రేపు నింగిలోకి గగన్యాన్ టీవీ D1, డాక్టర్ సమరంకు ఏపీ ప్రభుత్వ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్, సైబర్ నేరగాళ్లపై సిబిఐ ఉక్కుపాదం, ఢిల్లీ వాసులకు హై స్పీడ్ ప్రయాణం, ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ, హ్యారీ పాటర్ అభిమాని ఆటిజం బాధితురాలి కిడ్నాప్ హత్య, పోలవరంపై మరో ముందడుగు, ప్రపంచ కప్లో భారత్కు మరో విజయం, చర్మం కురుల సౌందర్యానికి పచ్చ కర్పూరం, పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్లు. ఈరోజు వార్తలను చూద్దాం. విశాఖలో విప్రో విస్తరణ. ఐటీ పరిశ్రమలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారింది. ఇప్పటికే పలు సంస్థలకు తమ శాఖల్ని ఇక్కడ విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో కూడా చేరింది. విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్లుగా ఆ సంస్థ ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాలను ఈమెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సంస్థ ప్రకటనతో విశాఖ ఐటీలో కొత్త ఉత్సాహం అందుకుంది. రేపు నింగిలోకి గగన్యాన్ టీవీ D1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోయే మానవ సహిత గగన్యాన్ ప్రాజెక్టుకు ముందు ఈ నెల 21న మానవరహిత ప్రయోగం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్ సిస్టమ్ వ్యోమగాముల గదితో కూడిన గగన్యాన్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ D1ను రేపు ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించనున్నారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు. ఇందులోని మోటార్ల పనితీరును నిర్ధారించుకున్నారు. ఎంఎస్టీలో టీవీ D1 రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తి చేశారు. ఈ టీవీ D1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ సిస్టమ్ను భూమికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి పంపించి తిరిగి దాన్ని సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రాకెట్ శిఖర భాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ సిస్టమ్ను అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 పారాచూట్ల సహాయంతో శ్రీహరికోట తీరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దించి నేవీ సాయంతో ప్రత్యేక బోట్లో అక్కడి నుంచి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను ఇలా ప్రయోగాత్మకంగా నిర్వహించే ప్రయోగాన్ని చేపడుతున్నట్లుగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఒక సమావేశంలో తెలియజేశారు. గగన్యాన్ ప్రయోగం ఇప్పటికే ఒక రూపానికి వచ్చిందని, ఆ ప్రయోగంలో టీవీ D1 మొట్టమొదటి అంకమని ఆయన వివరించారు. డాక్టర్ సమరంకి ఏపీ ప్రభుత్వ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఏపీ ప్రభుత్వం ప్రముఖ వైద్యులు, సైన్స్ రచయిత, అభ్యుదయవాది, సంఘ సంస్కర్త అయిన డాక్టర్ జి సమరంకి డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. వీరితో పాటుగా మరో 26 మందికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అవార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడలో ప్రదానం చేస్తారని అధికార ప్రతినిధి ప్రకటించారు. డాక్టర్ సమరంకి ఈ సంవత్సరం జూలై 17న న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెడ్ క్రాస్ అత్యుత్తమ జాతీయ అవార్డు గోల్డ్ మెడల్ ప్రదానం చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసినదే. రాష్ట్ర ప్రభుత్వం ఈ లైఫ్ టైం అవార్డును ప్రకటించిన సందర్భంగా
పలువురు వారిని ఎంతగానో అభినందించారు. పోలవరంపై మరో ముందడుగు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ఈ వ్యయాన్ని 31,625.38 కోట్లుగా ఖరారు చేస్తూ కేంద్ర జల సంఘం పంపిన ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీని ఏర్పాటు చేస్తూ గురువారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ కమిషనర్ ఏఎస్ గోయల్ అధ్యక్షతన సిడబ్ల్యూసి పుష్కర్ సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు రిచా మిశ్రా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాం సభ్యులుగా ఏర్పాటైన ఆర్సీసీకి సిడబ్ల్యూసి సిఈ యోగేష్ పైతంకర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సిడబ్ల్యూసి ఖరారు చేసి సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి 2 వారాలలోగా అంటే నవంబర్ 2లోగా నివేదిక ఇవ్వాలని ఆర్సీసీని ఆదేశించారు. ఈ నివేదికను ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి కేంద్ర జలశక్తి శాఖ పంపనుంది. ఢిల్లీ వాసులకు హైస్పీడ్ ప్రయాణానికి తక్కువ సమయం, కుటుంబానికి ఎక్కువ. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ సర్వీస్కు సంబంధించిన ఆకర్షణమైన విధానాలలో ఇదొకటి. ర్యాపిడ్ ఎక్స్గా పిలుస్తున్న ఈ తొలి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు దేశ రాజధాని ప్రాంతవాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 82 కిలోమీటర్ల చేపట్టిన ఢిల్లీ గాజియాబాద్ మేరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్లో 17 కిలోమీటర్లు ప్రస్తుతం సిద్ధమైంది. సాహిబాబాద్, దుహై స్టేషన్ల మధ్యనున్న ఈ కారిడార్ను ఈరోజు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ ఎక్స్ రైలుకు నమో భారత్గా నామకరణం చేశారు. రేపటి నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. కారిడార్లో కొత్తగా నిర్మించిన స్టేషన్లలో అందమైన కుడ్య చిత్రాలు, ఆకర్షణీయమైన నినాదాలు అలరిస్తున్నాయి. ఇందులో డ్యూయల్ వ్యూతో కూడిన ఎక్స్రే బ్యాగేజీ తనిఖీ వ్యవస్థ ఉంటుంది. దాంతో బ్యాగేజీ తాలూకు పై లోపలి భాగాలు స్క్రీన్పై విడిగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్టేషన్లలో తక్షణ స్పందన బృందం, బాంబ్ డిటెక్షన్, డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటి వాటిని యూపీ పోలీసులు అందుబాటులో ఉంచనున్నారు. సైబర్ నేరగాళ్లపై సిబిఐ ఉక్కుపాదం. ఆపరేషన్ చక్ర 2 పేరుతో సిబిఐ అధికారులు గురువారం దేశవ్యాప్తంగా 9 ఫేక్ కాల్ సెంటర్లు సహా 76 ప్రాంతాలలో సోదాలు జరిపారు. 100 కోట్ల క్రిప్టో స్కామ్ సహా సైబర్ సంబంధిత ఆర్థిక నేరాలపై నమోదైన 5 వేర్వేరు కేసుల్లో దర్యాప్తులో భాగంగా దాడులు చేసినట్లుగా సిబిఐ అధికారులు వెల్లడించారు. నకిలీ క్రిప్టో కరెన్సీ కారణంగా భారతీయులు 100 కోట్లకు పైగా నష్టపోయారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అందజేసిన కీలక సమాచారం ఆధారంగా దీనిపై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. నేరగాళ్లు విదేశీయులే లక్ష్యంగా టెక్నికల్ సపోర్ట్ ముసుగులో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నట్లుగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 2 కేసులు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా అమెరికాకు చెందిన FBI, ఇంటర్పోల్, యూకే, సింగపూర్, జర్మనీ దేశాల నిఘా పోలీసు విభాగాల సాయం తీసుకుంటున్నామన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో జరిపిన దాడుల్లో 32 సెల్ ఫోన్లు, 48 ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, 33 సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. గత ఏడాది చక్రావంలో భాగంగా దేశవ్యాప్తంగా 115 ప్రాంతాలలో సిబిఐ సోదాలు జరిపింది. ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ. హమాస్పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న భీకర దాడులలో సాధారణ పాలస్తీనియన్లు బలవుతున్నారు. గాజా స్ట్రిప్పై దాడులు తక్షణమే ఆపాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రపంచ దేశాలన్నీ విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. శత్రువులు ఎక్కడ దాగున్నా మట్టుబెట్టడమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సైన్యం గురువారం తెల్లవారుజామునే గాజాపై నిప్పుల వర్షం కురిపించింది.
ఉత్తర గాజాతో పాటు దక్షిణ గాజాలోనూ సురక్షితమైన ప్రాంతాలని భావిస్తున్న చోట్ల దాడులు జరిపింది. హమాస్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. దీంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. ఖాన్ యూనిస్లో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్న ఓ భవనం ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది. ఈ భవనంలో కనీసం 15 మంది మృతి చెందారని, మరో 40 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. గాజాలో శిథిలాల నుంచి చిన్నపిల్లల మృతదేహాలను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. హ్యారీ పోటర్ అభిమాని ఆటిజం బాధితురాలి కిడ్నాప్ హత్య. ప్రఖ్యాత రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన హ్యారీ పోటర్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన 12 ఏళ్ల బాలిక నోయా డాన్ ఆటిజం బాధితురాలు. ఆమెకు హ్యారీ పోటర్ సాహసాలంటే చెప్పలేనంత ఇష్టం. ఈ సిరీస్లో వచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు నోయా డాన్ను అపహరించారు. ఆమె నాన్నమ్మతో పాటు మరో 3 కుటుంబ సభ్యులు బందీలుగా గాజాకు చేరారు. వారంతా ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియరాలేదు. అయితే ఆటిజం బాధితురాలైన నోయా డాన్ను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్ను కోరింది. హ్యారీ పోటర్ పాత్రధారి ఆహార్యంతో ఉన్న నోయా డాన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది షేర్ చేశారు. హమాస్ చెర నుంచి నోయా డాన్ను విడిపించేందుకు చొరవ చూపాలని జేకే రౌలింగ్ను ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జేకే రౌలింగ్ వెంటనే స్పందించారు. కానీ ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. నోయా డాన్తో పాటు ఆమె నానమ్మ కార్మెలా మృతదేహాన్ని బుధవారం గాజాలో గుర్తించినట్లుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. బాలికను హమాస్ మిలిటెంట్లు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచ కప్లో భారత్కు మరో విజయం. మళ్ళీ అదే వ్యూహం, అదే ఫలితం. పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేయడం, ఆపై మెరుపు బ్యాటింగ్తో వేగంగా విజయాన్ని అందుకోవడం. 199, 272, 191, 256 ఇలా ప్రత్యర్థి స్కోర్లు మారడమే తప్ప భారత జట్టు ఆట మారలేదు. సమిష్టి ప్రదర్శనతో సొంత గడ్డపై ప్రపంచ కప్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 4వ మ్యాచ్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా తమ విజయాల స్కోరును 4/4గా మార్చుకుంది. బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్పై సులువైన విజయంతో రోహిత్ బృందం సత్తా చాటింది. బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ నామమాత్రపు స్కోర్కు పరిమితం కాగా, రోహిత్, గిల్, కోహ్లీ బ్యాటింగ్తో అలవోకగా భారత్ జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. చిన్నపాటి లక్ష్యంలో కూడా చివర్లో చెలరేగి కోహ్లీ 48వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. గురువారం జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం భారత్ 41.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ 97 బంతుల్లో 103 నాట్అవుట్ సెంచరీ సాధించగా, గిల్ 55 బంతుల్లో 53, రోహిత్ శర్మ 40 బంతుల్లో 48 చెలరేగారు. భారత్ ఆదివారం జరిగే తమ తర్వాతి పోరులో ధర్మశాలలో న్యూజిలాండ్తో తలపడుతుంది. చర్మం, కురుల సౌందర్యానికి పచ్చకర్పూరం. ప్రసాదాలు, మిఠాయిల్లో కాస్త పచ్చకర్పూరం వేస్తే వచ్చే సువాసనే వేరు. ఆరోగ్యాన్ని అందించే దీనిని అందం పరిరక్షణలోనూ వాడతారట. అదెలా అంటే, ముఖంపై మచ్చలు, మొటిమలు ఉంటే చెంచా నిమ్మరసంలో కాస్త పచ్చకర్పూరం కలిపి సమస్య ఉన్న చోట రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగితే ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి నూనెలో ఈ పొడిని కలిపి మాడుకు మృదువుగా మర్దన చేయాలి.
గంట తరువాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. చిటికెడు పచ్చకర్పూరం పొడి కలిపిన నీటితో తరచూ స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరమవుతాయి. గోళ్లకు ఇన్ఫెక్షన్ సోకినా పచ్చకర్పూరంతో చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి దానికి కాస్త పచ్చకర్పూరం పొడి కలపాలి. ఈ నూనెలో గోళ్లను మునిగేలా ఉంచి తరువాత కడిగేస్తే సరి. ఇలా తరచూ చేస్తే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. చర్మంపై అలర్జీలు వచ్చినా వాటి వల్ల కలిగే దురద నుంచి ఉపశమనం కావాలన్నా కొబ్బరి నూనెలో పచ్చకర్పూరం కలిపి రాయవచ్చు. త్వరిత ఉపశమనం కలుగుతుంది. మచ్చల్లాంటివి ఉండవు. పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్లు. పురుషులు వినియోగించేందుకు వీలుగా తొలిసారి అభివృద్ధి చేసిన సంతాన నిరోధక ఇంజెక్షన్పై క్లినికల్ ట్రయల్స్ను భారత వైద్య పరిశోధక మండలి విజయవంతంగా పూర్తి చేసింది. రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్గా పిలిచే ఈ సూది మందు సురక్షితమేనని తేల్చింది. గర్భ నివారణలో అది 99.02% సమర్థంగా పనిచేస్తున్నట్లుగా నిర్ధారించింది. RISUG వినియోగంతో తీవ్రస్థాయి దుష్ప్రభావాలేమీ ఉండవని తెలియచేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇండియా అనుమతితో 25 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న 303 మంది ఆరోగ్యవంతులపై ఢిల్లీ, ఉధంపూర్, లుధియానా, జైపూర్, ఖరగ్పూర్లలో ICMR ఈ ఇంజెక్షన్కు సంబంధించిన ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహించింది. వారంతా కుటుంబ నియంత్రణ చికిత్స కోసం భార్యలతో కలిసి ఆసుపత్రులకు వచ్చిన వారే. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ICMR ఒక్కో పురుషుడికి 60 మిల్లీగ్రాముల RISUGని సూదిమందు రూపంలో అందించింది. వారిలో అజూస్పెర్మియాను సాధించడంలో RISUG 97.3% సమర్థత కనబరిచింది. అదే సమయంలో గర్భ నివారణలో 99.02% సమర్థంగా పనిచేసింది. RISUGని హార్మోనల్ ఇంజెక్షన్ల మాదిరిగా రక్తనాళాల్లోకి ఎక్కించవలసిన అవసరం లేదు. శరీర భాగానికి సాధారణంగా ఇంజెక్ట్ చేస్తే సరిపోతుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తిరిగి పొందేందుకు ఈ విధానంలో వీలుంటుందని పరిశోధక నివేదికలో వెల్లడించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మధ్యంతర బెయిల్ కుదరదు. హైకోర్టు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం బాబుకు అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం కుర్చీయే నన్ను వదలట్లేదు, క్షమించు మర్చిపో అనే మంత్రం నాది. గెహ్లాట్. ముఖ్యమంత్రి పీఠాన్ని తాను వదిలేయాలనుకుంటున్నా ఆ కుర్చీయే తనను వదలడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. భవిష్యత్తులోనూ అది తనను వదిలేలా లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు. దేశం నుంచి నైరుతి రుతుపవనాలు గురువారంతో పూర్తిగా నిష్క్రమించాయని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఎల్ నినో బలపడటమే నైరుతి సీజన్లో వర్షం తక్కువగా కురవడానికి ప్రధాన కారణమని, ఈ ఏడాదిని మినహాయిస్తే అంతకు ముందు వరుసగా 4 ఏళ్ల పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైందని IMD తెలియజేసింది. ఇరాన్ యువతి అమినీకి EU సకరోవ్ ప్రైజ్. హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్టై పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కుర్దిష్ ఇరానియన్ మహిళ మాసా అమినీకి మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. ఐరోపా సమాఖ్య ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారమైన సకరోవ్ ప్రైజ్కు అమినీని ఎంపిక చేసింది. వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ అవార్డులు. 7 రంగాలలో 27 అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇజ్రాయెల్ నెగ్గాలని కోరుకుంటున్న UK ప్రధానమంత్రి రిషి సునాక్ స్పష్టీకరణ. 26న అగ్రి ఇంజనీరింగ్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్. ఆచార్య NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో
బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఎంపీసీ విభాగం ప్రవేశాలకు ఈ నెల 26న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లుగా వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రామారావు తెలియజేశారు. క్వార్టర్స్లో సింధు డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పివి సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు ప్రపంచ 7వ ర్యాంకర్ గ్రెగోరియాపై గెలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో 13 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన బౌలర్ రవితేజ మరో మ్యాచ్లో షేక్ రషీద్ అజేయ శతకం. 54 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్స్లతో 100 నాటౌట్. అరుణాచల్ ప్రదేశ్పై ఆంధ్ర గెలుపు. డిసెంబర్ 2 నుంచి పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ షెడ్యూల్ను నిర్వాహకులు ప్రకటించారు. అహ్మదాబాద్లో డిసెంబర్ 2న మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 21తో లీగ్ దశ ముగుస్తుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ల షెడ్యూల్ను తరువాత ప్రకటిస్తారు. ప్రపంచ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.